శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జీవన పర్యంతం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అంటేనే కుజుడు. ఇది సహజ రాశి చక్రంలో 8వ రాశి, అంటే అష్టమ రాశి. అయితే ఏదో ఒక కర్మ పెండింగ్ వల్ల, గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల వల్ల ఈ లగ్నంలో లేదా ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. చాలా క్లిష్టంగా జీవితం నడుస్తూ ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా పోరాడి సాధించవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో వీళ్ళు ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారు, ఏ వృత్తి చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియదు. అంత రహస్యంగా వీళ్ళ జీవన విధానం కొంతమంది సాగిస్తూ ఉంటారు. సహజంగా అష్టమం అన్నది మానవుని యొక్క ఆయుష్కు సంబంధించినటువంటిదిగా చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా వైద్యులుగా, డాక్టర్లు, పరిశోధకులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది దేశ రక్షణలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు. వీళ్ళ జన్మించినప్పుడు వీళ్ళ జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళకంత డెవలప్మెంటు, ఇంప్రూవ్మెంటు రావడం జరుగుతుంది. కుజుడు వల్ల భూములు ఎక్కువ కలిసి వస్తుంటాయన్నమాట. అంటే ఎక్కువగా మరి వృశ్చిక రాశి వారి కుజుడు బలంగా ఉంటే ఒకటి రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి వస్తుంది. పుట్టడమే ఒక భూస్వామి అయినటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. అలాగే దేశ రక్షణ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇటువంటి శాఖల్లో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే కుజుడు బలాన్ని బట్టి అందరికీ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. కుజుడు ఎక్కడున్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు. అదే రాష్ట్రాధిపతి కుజుడు శని గ్రహంతో కలిసి ఉంటే జీవితం చాలా స్లోగా, ఒక సబార్డినేట్గా, ఒక టెక్నికల్గా, కొంతమంది శ్రామిక రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అదే కుజుడు గురుగ్రహంతో కలిసి ఉంటే ఒక మంచి ఉద్యోగిగా, సాంప్రదాయాలు పాటిస్తూ ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. అదే రవితో కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏదో ఒక నక్షత్రంలోనో ఒక రాశిలో పుట్టినంత మాత్రాన అందరూ ఒకేలాగా ఉండే అవకాశం ఉండదు. బట్ కుజుడు బలం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ, అనురాధ కూడా ఒకే నక్షత్రానికి సంబంధించినవి. అంటే అది వాళ్ళు తర్వాత విశాఖ, అనురాధ 2 నక్షత్రాలుగా వాటిని విభజించడం జరిగింది. అలా కొన్ని నక్షత్రాలకి ఆ సెట్టింగ్లో జరిగింది. అయితే ఇప్పుడు విశాఖ 4వ పాదం అన్నది ఏంటంటే, దీనికి విశాఖ 4వ పాదానికి ఇంద్రుడు అలాగే అగ్ని అధిదేవతలుగా ఉంటారు. అందుకని వీళ్ళు ప్రారంభంలో ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి దాని తర్వాత ఇంప్రూవ్ అవుతూ చాలా బెటర్ స్థాయిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ వ్యవహారాలు ఒక్క చోట కాకుండా 1-2 ప్రాంతాల్లో మారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక చోట చదువుతారు, ఒక చోట ఉద్యోగం చేస్తారు, వేరే చోట స్థిరపడతారు. ఈ విధంగా ఉంటుంది. చాలా వరకు వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో వివాహం ఆలస్యం అవడం కానీ, లేదా ఒకేసారి 2 సంబంధాలు వచ్చి అందులో ఏదో ఒక సంబంధం చేసుకోవడం, అలా కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట. ఉద్యోగాలు వస్తే 2 వస్తుంటాయి, వివాహ సంబంధాలు 2 వస్తుంటాయి. ఈ విధంగా వాళ్ళు ఉంటారు. అయినప్పుడు కూడా విశాఖ నక్షత్రం అన్నది ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టే నక్షత్రం. మరి అనురాధ అంటే దీనికి అనురాధ నక్షత్రానికి చాలామంది శని నక్షత్రం, శని అధిపతి అనుకుంటూ ఉంటారు. అసలు శని భగవానుడికి అనురాధ నక్షత్రానికి సంబంధమే ఉండదు. అంటే అది ఎందుకు వచ్చింది మరి శని నక్షత్రం అంటే, మరి పరాశర జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి దశలు ఉంటాయి. ఈ దశలు సుమారుగా చాలా రకాలు ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా 16-64 రకాల దశలు ఉంటాయి. అందులో మనం ఎక్కువగా వాడేది
ఉటు దశా సిస్టమ్ అని, దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క పెట్టడం జరిగింది, ఒక్కొక్క నక్షత్రానికి. అందులో అనురాధ, అలాగే ఉత్తరాభాద్ర, అలాగే పుష్యమి నక్షత్రాలకి శని అధిదేవతగా పెట్టడం జరిగింది. ఆ కారణం వల్ల అంటారు తప్ప అనురాధ నక్షత్రానికి ఏ విధంగా కూడా శని యొక్క ఆధిపత్యం ఉండే అవకాశమే లేనే లేదు. అయితే ఈ నక్షత్రానికి అధిదేవతలుగా మిత్రుడు అంటే మిత్ర అంటారు, మిత్రుడు అనే సూర్యభగవానుడు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మిత్ర కాబట్టి మిత్ర వరుణుడు అని ఇద్దరని కొందరు అంటుంటారు. ఏదన్నా సూర్యభగవానుడు ఈ నక్షత్రానికి అధిదేవత అవడం వల్ల వీళ్ళందరితో కూడా స్నేహభావంగా ఉంటారు. ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళని రక్షించే ప్రయత్నం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ దగ్గర భగవంతుడు అనుకూలించాలే కానీ ఎవరిని కూడా వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో పంపడం ఉండదు. శుభ్రంగా భోజనం, అతిథి సత్కారం అంతా చేసి పంపుతూ ఉంటారు. అయితే వచ్చిన గొడవ ఏంటంటే వీళ్ళు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరినైతే బాగా ఆదరిస్తారో, జీవితాంతం ఎవరైతే వీడికి తోడుగా ఉంటారు అనుకుంటారో వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అవడం జరుగుతూ ఉంటుంది ఈ అనురాధ నక్షత్ర జాతకులకి. సో ఈ విధంగా వాళ్ళు ఎన్ని ఎదురు దెబ్బలు తిరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రేమ అభిమానాన్ని మాత్రం అందరికీ పంచుతూ ఉంటారు. సో ఈ విధంగా మరి అనురాధ నక్షత్రం, రాధ కొంతవరకు ఈ నక్షత్రంలో ఉంటుంది. మరి ఈ రాశికి ఆపోజిట్గా ఉన్నటువంటి రోహిణి నక్షత్రంలో కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. సో ఆ కారణం వల్ల మరి ఎప్పుడు రాధ కృష్ణుడు మరి ఎప్పుడు కూడా భార్యాభర్తలు పోయారు అని అంటూ ఉంటారు కదా. ఈ కారణం వల్లే మరి వాళ్ళక్కడ వీళ్ళక్కడ ఉంటూ ఈ విధంగా సప్తమంలో ఉన్నటువంటి కృష్ణ భగవాన్ని, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి రాధాదేవి ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు కూడా భగవంతుడిని ఎక్కువగా కృష్ణ పరమాత్మని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో అభివృద్ధికరమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక నక్షత్రాల్లో కల్లా అతి శ్రేష్టమైనది, అత్యంత పవర్ఫుల్ కలిగి ఉన్నటువంటి నక్షత్రం మరి జ్యేష్ఠ నక్షత్రం. ఇంద్రుడు దీనికి అధిదేవతగా ఉండడం జరుగుతుంది. అంటే ఒకసారి ఇంద్రుడి యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మనం పోల్చుకుంటే మరి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉండడం జరుగుతుంటుంది. ఇంద్రుడు చాలాసార్లు రాక్షసులతో ఓడిపోవడం, వేరే కారణాల వల్ల పదవి పోగొట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ కృష్ణ పరమాత్మని ఏమన్నా పట్టుకోవడం, మళ్ళీ కృష్ణ పరమాత్మ ఈయన కోసం రావడం, రక్షించడం, మరి మళ్ళా అధికారం అవ్వడం, మళ్ళీ సేమ్ అదే పాలసీ మాట. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అహంకారంతో ఉంటారు, అంటే ఆధిపత్యం చెలాయించే విధంగా ఉంటారు. అనేక ఎదురు దెబ్బలు తవ్వడం జరుగుతుంటుంది. జీవితంలో పైకి వస్తారు, మొత్తం జీరో అయిపోతారు, మళ్ళా పుంజుకుంటారు. అయినా గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళా అదే పందాలో వెళ్ళి మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకని ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు జీవితంలో 2-3 సార్లు జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. చేసిన తప్పే మళ్ళా చేస్తూ ఉంటారు. ఎవరు ఎంత సహకారం చేసినా అవంతా కూడా మర్చిపోయి మళ్ళీ మొదటికే రావడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం యొక్క. అయితే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. పుట్టినింటికి వెళ్ళి ఎక్కడ పుడతారో అక్కడ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా చూద్దాం అనుకుంటారు. అయితే అందరినీ కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటూ ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు కొంతవరకు రాజీ ధోరణిలో వెళ్తూ వీళ్ళలో ఉన్నటువంటి మైనస్ క్వాలిటీస్ని తగ్గించుకుంటే జీవితంలో ఎక్కువ ఐఏఎస్ అధికారులుగా, ఐపీఎస్ అధికారులుగా, ప్రముఖ రాజకీయ నాయకులుగా రాణించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రస్తుతం ప్రపంచాన్ని లేదంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రముఖ నాయకులు ఈ వృశ్చిక రాశిలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ క్వాలిటీస్ని బట్టి మారుతూ ఉంటారు. అంటే అందరూ ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఇలాగుంటారని కానీ, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరూ అలాగుంటారని అయితే కాదు. అంటే ఇది ఒక క్వాలిటీగా ఉంటారు. ఇది ఎక్కువ తక్కువ అన్నది మిగతా స్థితిని బట్టి, వాళ్ళు పుట్టిన ప్రభావాన్ని బట్టి ఉండే ఆధారం ఉంటుంది తప్ప ఏ ఒక్కదాన్ని పట్టుకొని ఇది జరుగుద్ది, ఖచ్చితంగా ఇదే జరుగుద్ది అని మాత్రం కాదు. సో ఈ కారణం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా మరి పెద్దల ద్వారా వచ్చిన ఆస్తిని చాలా వరకు రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకొని వేరే చోట ఆస్తి కొనుక్కోవడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ నక్షత్ర క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది. బట్ కానీ నిరంతరం పోరాడుతూనే ఉంటారు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు. అంటే
మనకు విశాఖ 4వ పాదం జన్మించిన, అనురాధ జ్యేష్ఠలో జన్మించిన కూడా వృశ్చిక రాశి క్వాలిటీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పుట్టినా అక్కడ పుట్టినా మొత్తం ఈ 3 నక్షత్రాల ప్రభావం ఆ రాశి వారి మీద ఉంటుంది. అలాగే ఈ భావం, ఈ వృశ్చిక రాశి లగ్నం అయితే ఒకలా ఉంటుంది, అదే ధనస్థానం కుటుంబ స్థానం అంటే ఒకలా ఉంటుంది. ఈ విధంగా ఆ వృశ్చిక రాశి ఏ భావం పడుతుంది, సో ఈ విధంగా ఆ భావంలో ఒక నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే అలా మారడం జరుగుతుంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు నిరంతరం మాత్రం పోరాడుతూ ఉండాలి. జీవితంలో ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం అన్నది వీళ్ళకి చివరిదాకా కూడా నడుస్తూనే ఉండాలి, పరిగెడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. ఇలా చేసినప్పుడే వీళ్ళ జీవితం నిలబడుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మరి స్పోర్ట్స్ మ్యాన్గా, రాజకీయ నాయకులుగా, దేశ రక్షకులుగా బాగా రాణించే అవకాశం ఉంటుంది. స్వస్తి.